బిజినెస్ ఐడియాతో పాటు మనకి బ్రాండింగ్ గైడ్లైన్స్ కానీ ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి బిజినెస్కి కూడా 4Ps అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే మీ ప్రొడక్ట్ ఏంటి, దాని ప్రైస్ ఎంత, ఏ ప్లేస్లో దాన్ని మనం సెల్ చేస్తున్నాం, దాని ప్రమోషన్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ ఈ 4Psలో ఫస్ట్ మేము తీసుకుందాం. ప్రొడక్ట్ అంటే అసలు మీరు సెల్ చేస్తున్న ఐటెం ఏంటి, అది అయితే ప్రొడక్ట్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, అన్న నామినల్ లెవెల్లో దాని ప్రొడక్ట్ అని మాట్లాడుకుందాం. అసలు ఐటమ్ మార్కెట్లో ఎంతవరకు దాని డిమాండ్ ఉంది. ఏ బిజినెస్ అయినా మనం డిమాండ్ అండ్ సప్లై అని మాట్లాడుతున్నాం. అంటే ఎంత డిమాండ్ పెరిగితే ఐటమ్ సప్లై అంత బాగా చేయగలం అనమాట. ఎప్పుడో ఏడాదికి ఒకసారి కొనే ఐటమ్స్ రెగ్యులర్గా ఉంటాయి, ఎవ్రీ మంత్ కొనుక్కునే ఐటమ్స్ కొన్ని ఉంటాయి. అలాంటి చోట అసలు మన ప్రొడక్ట్కి మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది అది ఒకటి చూసుకోవాలి. సెకండ్ థింగ్ ప్లేస్, ఏ ప్లేస్లో దాన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం, అంటే ఏ ప్లేస్లో సెల్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ బ్లాంకెట్స్ ఏదైనా అనుకోండి, ఇలాంటివి మనం రాజస్థాన్లో పెద్దగా సేల్ చేయలేం, ఎందుకంటే హీట్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ కాశ్మీర్లో పెద్దగా సేల్ అవ్వవు. లాజిక్ ఏంటంటే ఆ చల్లదనానికి ఈ ఐటమ్స్ పెద్దగా వాళ్ళు మా డిమాండ్ కొంచెం ఉంటుంది, ఎక్కువ ఉండదు, అందరూ దాన్ని ఇష్టపడరు అనమాట. సో ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక రిసార్ట్ కట్టాం అనుకోండి, సిటీ మధ్యలో కడితే రిసార్ట్కి వాల్యూ ఉండదు, ఎందుకంటే డిస్టర్బెన్స్, గందరగోళం, నాయిస్, పొల్యూషన్. సిటీ అవుట్స్కట్స్లో కడితేనే ఒక రిసార్ట్కి డిమాండ్, ఎందుకంటే పీపుల్ అక్కడ వరకు ట్రావెల్ చేసి 2 days చిల్ అయ్యి వెనక్కొద్దాం అనుకుంటారు. అట్ ద సేమ్ టైం సిటీ అవుట్స్కట్లో పెట్టాల్సిన ఒక వేర్ హౌస్ సిటీ మధ్యలో పెట్టినా బాగోదు. ఇలా అనమాట. ప్లేస్ అనేది ఎప్పుడూ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది మనకి బిజినెస్లో. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటేనండి ప్రైస్. ఆ ప్రైస్ ఎంత ఉంది, కరెక్ట్గా కన్జ్యూమబుల్కి యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా. అంటే ఒక సోప్ ఉందనుకున్నాం, సోప్ ఒక మ్యాక్సిమం ప్రైస్ 10 రూపీస్, 20 రూపీస్, ఈవెన్ డవ్ అలాంటివి చూసుకున్నాం 50-60 రూపీస్ ఉంటుంది. మనం 500-1000 రూపీస్ ఒక సోప్కి రేట్ పెట్టాం అనుకోండి, అందరూ కొనకపోవచ్చు దాన్ని. సో ఆ ప్రోడక్ట్ తాలూకా ప్రైస్ అనేది కూడా ఒక కీ రోల్ని ప్లే చేస్తుంది, ఎందుకంటే దాన్ని బట్టి ఎంతమంది మనకి పర్చేస్ చేస్తున్నారన్న స్టాటిస్టిక్స్ తెలుస్తాయి. ఫోర్త్ థింగ్ వచ్చేసరికి ప్రమోషన్. మనకు తెలిసిందే, మమ్మీ యాడ్ అనేసరికి టీవీలో డిఫాల్ట్గా వచ్చేది సంతూర్. అవును, కొన్ని దశాబ్దాలుగా అదే యాడ్ మెయింటైన్ చేస్తున్నారు. అది ఎప్పటి నుంచి ఈరోజు మహేష్ బాబు చేసినంత వరకు కూడా ఓన్లీ మమ్మీస్ మాత్రమే యూజ్ చేస్తారంటే కాదు. బట్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఆ ఒక్క పర్టికులర్ కాన్సెప్ట్ మీద నెంబర్ ఆఫ్ యాడ్స్ ఎవ్రీ ఇయర్. బ్రాండ్ అంబాసిడర్ మారిన, మోడల్ మారిన, కాన్సెప్ట్ మాత్రం మారదు. అందుకు మమ్మీ యాడ్ అనేసరికి సంతూర్ సోపా అంటారు. అంటే ప్రమోషన్ ఏ రకంగా చేస్తున్నాం అంటే మనకి ఎగ్జిస్టెన్స్ ఉండాలి. ఈరోజు సంతూర్ వాడి యాడ్ నిజంగా చెయ్యక్కర్లేదండి, మార్కెట్లో కొనుక్కుంటారు అందరూ. బట్ ఎందుకు ఇవాళకి యాడ్ ప్లే చేస్తున్నారు అంటే మార్కెట్లో మేము ఉన్నాము అని జనాలు మర్చిపోకుండా ఉండడానికి సంతూర్ యాడ్ కనబడాలి. అవును. సో ఆ ప్రమోషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 4Ps ప్రొడక్ట్, ప్లేస్, ప్రైస్, ప్రమోషన్ ఎప్పుడైతే మనం బిజినెస్ని డిఫైన్ చేసుకుంటామో అక్కడ ఖచ్చితంగా ప్రతిదానికి స్కోప్ ఉంటుంది. ఇంట్లో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. 7Ps ప్రిన్సిపల్ అంటారు, 8Ps ప్రిన్సిపల్ అంటారు, అంతవరకు అవసరం లేదు. బట్ మేజర్గా అయితే 4Ps ప్రిన్సిపల్ బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఉమెన్ ఎవ్రీ మంత్ యూస్ చేసేది సేఫ్టీ నాప్కిన్స్. ఈ మెన్స్ట్రల్ 3 days 4 days నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ని యూస్ చేస్తారు. అయితే ఇందులో ఉన్న ఒక ఛాలెంజ్ ఏంటి అంటే ఉమెన్ దాన్ని 8 to 10 hours మాత్రమే యూస్ చేస్తారు. అఫ్ కోర్స్ బ్లీడింగ్ అవుతుంది, అది కవర్ చేయడానికి ఒక సేఫ్టీ నాప్కిన్ అనేది యూస్ చేయాలి. బట్ ఈ ప్రొడక్ట్ ఏంటంటే సెల్యులోజ్ ఫైబర్తో తయారవుతుంది. ఈ ఫైబర్ ప్రొడక్ట్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం లేదా డంప్ యార్డ్లో పడేస్తాం. ఇది డిస్పోజ్ అవ్వడానికి 800 years పడుతుంది. అంటే ఒక సోషల్ ప్రాబ్లంతో పాటు మనం పొల్యూషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం, ఇంకో పక్కన దానికి పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం. 800 డిస్పోజ్ అవుతుందంటే ఎర్త్ ఎన్విరాన్మెంట్ ఎంత స్పాయిల్ అవుతుందో ఆలోచించండి. సో దీని మీద రీసెంట్గా ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్, ఆర్గానిక్ సేఫ్టీ నాప్కిన్స్ బాగా పాపులర్ అవుతున్నాయి ఈ రోజుల్లో. ఈరోజు మీరు బ్రాండెడ్ సేఫ్టీ నాప్కిన్ చూసుకున్నా హార్డ్లీ 10 రూపీస్ ఉంటుంది. బట్ 1 రూపీ 2 రూపీస్లో ఈ ఆర్గానిక్ సేఫ్టీ ప్యాడ్ డిజైన్ అయిపోతుంది. దీనికి ఏంటంటే హార్డ్లీ బ్యాంబూ ఫైబర్ కానీ బనానా ఫైబర్ కానీ యూజ్ చేసి ఒక క్లాత్తో డిజైన్ చేస్తారు. ఇది ఎక్కువగా రూరల్ ఇండియాలో వెళ్తుందండి. దీనికి స్కోప్ ఎక్కువ ఉంది, ఎందుకంటే వీళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు పెట్టి దీనికి పర్చేస్ చేయడం కొంచెం డిఫికల్ట్. మనకి ప్యాడ్ మ్యాన్ మూవీలో కూడా అదే ఛాలెంజ్ చూపిస్తారు. 50 రూపాయలు అనేసరికి ఎందుకు కొనడంలే అని ఆలోచిస్తారు. బట్ దేవుడికి వెళ్ళి 100 రూపాయలు హుండీలో వేస్తారు. సో రూరల్ ఇండియాలో ఫస్ట్ దీనికి స్కోప్ ఉంది. సెకండ్ థింగ్, ఇది రీవాషబుల్ చేయొచ్చు. అంటే ఒకసారి యూజ్ చేసిన ప్యాడ్ 100 times వాష్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఒకవేళ పొరపాటున అది డ్యామేజ్ అయింది లేదా పనికిరాదు అనుకున్నప్పుడు బయట మనం పడేసినా సరే ఎత్తలోనే అది 3 weeks 4 weeksలో డికంపోజ్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ వాడతారు. ఒక ఉమెన్ వాళ్ళ లైఫ్ సైకిల్, మెన్స్ట్రల్ లైఫ్ సైకిల్ 13 years నుంచి చూసుకుంటే యావరేజ్గా 55-60 years వరకు దీన్ని ఎవ్రీ మంత్ యూజ్ చేయాలి, తప్పదు. బట్ ఉన్న దాంట్లో మనం మంచి పర్పస్తో దాన్ని డిజైన్ చేస్తే, అంటే ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా తక్కువ రేట్లో ఇస్తే
వర్కౌట్ అవుతుంది. బేసిక్గా మీరు కార్పొరేట్ ప్రోడక్ట్ వాడితేనే క్యాన్సర్ కానీ స్కిన్ డిసీజెస్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ ఒక 10-12 దాకా ఉన్నాయి. అవి వచ్చే అవకాశాలన్నీ ఉన్నాయి కార్పొరేట్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల. బట్ ఈ ఆర్గానిక్ ప్యాడ్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ రావు నిజానికి. సో దీని మీద ఇప్పుడు ఈవెన్ మనకి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లో చాలామంది ఈ ప్రొడక్ట్స్ని ఇంట్లోనే వాళ్ళు ఆ ప్రొడక్ట్ని తీసుకొని స్టిచ్ చేసి, మన రెగ్యులర్ స్టిచ్చింగ్ ఎలా అయితే చేస్తారో అలా స్టిచ్ చేసి 1 రూపీకి 2 రూపీస్ కూడా సెల్ చేస్తున్నారు. ఒక పర్పస్ సాల్వ్ అవుతుంది, ఒక రికరింగ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ మార్కెట్లో ఉన్న ఒక మెన్స్ట్రల్ ట్యాబు, మెన్స్ట్రల్ అవేర్నెస్ అనేది బాగా పెంచుతున్నారు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరు కంపల్సరీ యూజ్ చేయాలి, సిగ్గుపడకూడదు దాని గురించి మాట్లాడడానికి. వీటికి చిన్న చిన్న వెండింగ్ మెషిన్స్ పెట్టడం వల్ల అది ఏ పర్పస్లో ఎక్కడ యూజ్ అవుతుందో తెలియదు. బట్ వెండింగ్ మెషిన్స్లో వీటిని డిపోజ్ చేయడం వల్ల కూడా ఉమెన్ అవసరమైనప్పుడు సిగ్గుపడకుండా దాన్ని వాడుకుంటారు. ఒక విలేజ్ ఉంది, విలేజ్లో ఒక ఉమెన్ ఎవరో స్టార్ట్ చేశారు అనుకున్నాం, దాన్ని ఒక 5 lakhs రూపీస్ బడ్జెట్ అయింది అనుకుందాం. ఒక చుట్టుపక్కల కనీసం ఒక విలేజ్ అంటే 2-3 స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఊర్లో ఉమెన్ ఉంటారు. వీళ్ళ దగ్గర స్టాండర్డ్గా మనం ప్రమోట్ చేసిన ఒక 6 నెలల్లో పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. అక్కడి నుంచి ప్రతిదీ ప్రాఫిట్ కింద వస్తుంది అండ్ ఒక సోషల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.